హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భరత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే మనం సంక్రాంతి రోజు మనం ఏ విధంగా ముగ్గు వేసుకున్నాము అండ్ ఏమేమి చేసాము అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. సో ముగ్గును చూసి పెద్దగా కమెంట్ చేయకండి, ఎందుకంటే చాలా చిన్న ముగ్గు, అందులో అది మామూలుగానే వచ్చింది, అంత సూపర్గా ఏం లేదు. స్పేస్ చిన్నగా ఉంది, ఉన్నంతలో నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను. కొంచెం షేప్ అవుట్ అయితే అయ్యింది. చాలా రోజులేం కదా పెద్ద పెద్ద ముగ్గులు వేయక చిన్న చిన్న ముగ్గులే వేసాను కదా. సో ముగ్గు ట్రై చేస్తే అది కొంచెం వంకర టింకరగా అయితే వచ్చేసింది. అయినా పర్వాలేదు, మనం ముగ్గు అయితే వేయాలి కాబట్టి వేసేసాను. ముగ్గు అయితే వేసాను, కానీ మాకు గొబ్బిళ్ళు పెట్టే ఆచారం కూడా ఉంది. కానీ నేనైతే ఈసారి గొబ్బిళ్ళు పెట్టలేకపోయాను, ఎందుకంటే మాకు ఎక్కడ ఆవు పేడ అయితే దొరకలేదు. సో గొబ్బిళ్ళు ఈసారి స్కిప్ చేశాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 50 రూపీస్ పెట్టి కొనుక్కొచ్చామన్నమాట, దొరికింది. బట్ ఈసారి మనం డబ్బులు ఇస్తామన్నా దొరకలేదన్నమాట. సో ఇంకా స్కిప్ చేశాను. మనకు ఎంతవరకు అయితే వీలవుతుందో అంతవరకు అయితే చెయ్యాలి కాబట్టి నేను చేసేసాను. సో గొబ్బిళ్ళు ఒక్కటి పెట్టలేకపోయాను. కానీ సంక్రాంతి ముగ్గు అంటే గొబ్బెమ్మలే కదా అందం, కాకపోతే నా ముగ్గుకి ఆ అందం లేదనమాట ఈసారి. సంక్రాంతి రోజున చాలామంది చాలా రకాల వెరైటీ వంటలు అయితే చేస్తారు. సో మేము ప్రత్యేకంగా మా ఇంటి ఆచారం ప్రకారం పులగం అయితే చేస్తాము. సో పులగం అంటే ఏం లేదు, బెల్లం పొంగలి లాగే, కానీ అందులో కొద్దిగా నువ్వుల పొడి యాడ్ చేస్తామన్నమాట. సో నేను నువ్వుల పొడి కూడా యాడ్ చేయలేదు, జస్ట్ నువ్వులే డైరెక్ట్గా యాడ్ చేశాను అనమాట. నువ్వులన్నీ యాడ్ చేసి బెల్లం పొంగలి అయితే చేశాను. సో అదే పులగం. సో అది మేము దేవునికి నైవేద్యంగా పెడతాము. ఈ సంక్రాంతికి ముందు మేము ఒకసారి విరాజ్పేట్ వెళ్ళామన్నమాట. పిల్లలకు అక్కడ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ పెద్దగా పార్క్స్ అనేవి లేవు కాబట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. అక్కడ వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటారు అండ్ వాళ్ళకు కూడా ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పేసి వెళ్ళాము. కూర్గ్లో మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తూ ఉంటే రూట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది జర్నీ అంతా. ఎగ్జిబిషన్ జరిగే ప్లేస్కి మేము 5:30 వరకు రీచ్ అయిపోయాము. బట్ ఎగ్జిబిషన్ అనేది 6:30కి స్టార్ట్ అవుతుందంట. సో ఇంకా 1 అవర్ టైం ఉంది కదా, ఏం చేస్తామని చెప్పేసి కొద్దిగా వెనక్కి వచ్చామన్నమాట క్లాక్ టవర్ దగ్గరికి. అక్కడ ఒక టెంపుల్ ఉంది, సిద్ధి వినాయక టెంపుల్. ఇది విరాజ్పేట్లో చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఎలాగో వచ్చాం కాబట్టి వినాయకుడిని కూడా దర్శించుకున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ గుడిలో ఈవినింగ్ కదా మేము వెళ్ళింది, 6 o'clock తర్వాత ఇక్కడ కూడా పూజలు స్టార్ట్ అవుతాయంట. సో కొద్దిసేపు మేము ప్రశాంతంగా అలా కూర్చున్నాము. అన్ని ఊర్లలో ఈ విధంగా శ్రీరాముని అక్షంతలను, అయోధ్య యొక్క శ్రీరాముని అక్షంతలను అందరికీ పంచారు కదా. సో ఇక్కడ కూడా ఈ విధంగా కుండలలో తీసుకొచ్చి ఆ అక్షంతలను అయితే అందరికీ పంచారు. ఈ విధంగా పూజ అంతా చేశారు. చేసిన తర్వాత అందరికీ పంచారనమాట ఇంటింటికి. సో మేము కూడా వెళ్ళలేకపోయాము గుడికి, బట్ కాకపోతే వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. సో ఆ అక్షతలు అయితే ఏం చేయాలి అంటే, ఆ అక్షతలను మన ఇంటిలో ఉన్న అక్షతలతో కలిపి మనం పూజకు వాడుకోవచ్చంట. సో ఈ విధంగా చేస్తాం మేము కూడా ఆ అక్షతలని. ఇది విరాజ్పేట్లోని క్లాక్ టవర్ చౌరస్తా అనమాట. సండే రోజు వెళ్ళాము. సో ఎంత ఖాళీగా ఉందో చూడండి, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. అండ్ అక్కడ నుంచి ఇంకా ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయ్యాము 6:30 తర్వాత. చూడండి ఎగ్జిబిషన్ కూడా మెల్లమెల్లగా జనం అయితే అప్పుడే వస్తూ ఉన్నారు, ఇంకా ఫుల్ మెంబర్స్ అయితే లేరు. సో లైటింగ్స్తో కలకల ఆడుతూ ఉంటుంది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా మంచి ఎఫెక్ట్స్తో ఫోటో ఫ్రేమ్స్ అయితే అన్నీ పెట్టారన్నమాట. చాలా నీట్గా ఉంది. పెద్ద ఎగ్జిబిషన్ కాదు ఇది, చిన్న చిన్న ఎగ్జిబిషన్ అన్నమాట. ఇది ఇక్కడ ప్రతి ఊర్లోనూ ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారు, పిల్లలకు గేమ్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు 20 కదా వస్తుంది, ఇట్లా నెంబర్ ఐటమ్ వస్తుంది, టోటల్ కౌంట్ అవుతుంది 6 బాలకి. 4 నెంబర్ వేసినావు కదా, అర్థమైందా నీకు? టోటల్ ఎంత అయితే అంతే అది ఇస్తారు. 10 అన్ని 20 పైన ఉన్నట్టున్నాయి. ఈ నుంచి అంటే ಅಮ್ಮ ಇಲ್ಲಿಂದ ಹಾಕಿದ್ರೆ ನಾಳೆ ಆಗುತ್ತೆ ಬರುತ್ತೆ ಅದು.
16 ఓన్లీ 100 చిక్కుతా టోటల్ వందే ఆ, నువ్వు చేసే పనికి మొత్తం ఇత్తలు రాయా నువ్వైతే. ఇప్పుడు మొత్తం సంచేస్తారేమో తర్వాత ఒక లాస్ట్ ఒకటేరా అది స్లో ఉన్నట్లుంది. 35 వస్తే పులి బొమ్మ వస్తుంది. ఈ గేమ్ అయితే మేము ఎంటర్ అవ్వగానే ఎగ్జిబిషన్లోకి ఇది పెట్టారనమాట. 50 రూపీస్ టికెట్. సో 50 రూపీస్ ఇచ్చి ఆడాము. అసలు ఒక్కరికి కూడా దాంట్లో మేము చూసినంత వరకు అయితే ఎవరికి మంచి మంచి ఐటమ్స్ రాలేదు. మాకైతే 20 రూపీస్ మజ్జిగ కవం అయితే వచ్చింది ప్లాస్టిక్ది. మిగతా వాళ్ళకు చిన్న క్లిప్స్ వచ్చాయి అంతే. పెద్ద పెద్ద అక్కడ మంచి టైగర్ బొమ్మ ఉంది అండ్ ఒక చిన్న టీవీ లాగా ఉంది, షటిల్ కాక్స్ ఉన్నాయి. ఏవి ఎవరికి రాలేదండి. అండ్ అయినా వాళ్ళు అందరికీ అంత ఈజీగా అన్నీ ఇచ్చేయారు కదా. సో మేము ఈ ప్రయత్నం చేస్తే మాకు చిన్న ఐటమ్ అయితే వచ్చింది. సో చాలామంది ఆడారు కానీ ఎవరికి రాలేదు. అండ్ ఆ తర్వాత ఈ విధంగా వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జిబిషన్ అయితే బాగుంది. పిల్లలకు కావాల్సిన గేమ్స్ అన్నీ ఉన్నాయి. గేమ్స్ ఒకటే కాకుండా ఇక్కడ ఒక చిన్న స్టాల్ పెట్టారు. ఊటీ డ్రై ఫ్రూట్స్ అని, కేరళ యొక్క స్పైసెస్ అని చెప్పేసి ఈ విధంగా చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి. కొన్ని కొన్ని ఒక్కొక్క రేటు. 20 రూపీస్ ఐటమ్స్ నుంచి మొదలుకొని బాగానే కాస్ట్ వరకు ఉన్నాయి. అన్ని రకాల ఐటమ్స్. ఇవి నార్మల్గా మన దగ్గర దొరికేవి, కొత్తగా స్పెషల్గా ఏమీ లేవు. ఇక్కడ మెయిన్గా చిన్నపిల్లలకు సంబంధించిన ఎగ్జిబిషన్ కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మంకీ మాస్కులు, డిఫరెంట్ మాస్కులు అయితే ఉన్నాయి. అవే కాకుండా మనం ఇక్కడ పార్ట్స్ తీసుకోవచ్చు. ఫ్లవర్ పార్ట్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, ఉత్త ఎంటీ పూల కుండీలు, అవి తీసుకోవచ్చు అనమాట. అవి స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హై రేంజ్ వరకు ఉన్నాయి. చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ఫ్లవర్ పార్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. గేమ్స్ అయితే జెయింట్ వీల్తో సహా అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. చిన్న చిన్న ట్రైన్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, అండ్ జంపింగ్ ఉంటాయి కదా, జంప్ చేసేవి అలాంటివి ఉంది. అండ్ అదొకటే కాకుండా డాన్సింగ్ కార్స్ ఉంటాయి కదా, క్రేజీ కార్స్ అంటాము. సో అలాంటివి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. గేమ్స్కి ఏం లోటు లేదు. సో వెళ్తే మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. పిల్లలతో వెళ్తే చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. చాలా చిన్న ఎగ్జిబిషన్ కానీ ఓకే బాగుంది. అక్కడ ఉన్న అన్ని గేమ్స్లో కంటే పిల్లలు ఎక్కువగా ఈ గేమ్స్ దగ్గర ఉన్నారన్నమాట. ఈ గేమ్ని చాలా ఇష్టపడుతున్నారు. ల్యాడర్తో పైకి వెళ్ళేసి స్లైడ్ అవ్వడం అనమాట. చూడ్డానికి కూడా బాగుంది, వాళ్ళకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తున్నట్టుంది. సో ఇదండి మేము వెళ్ళిన ఎగ్జిబిషన్. సో ఈ విధంగా గడిచిపోయింది ఆ రోజంతా. ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.